ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావో, ఎవరినైతే నీ జీవితంలో వాళ్ళు నీకే ఎక్కువ, అందరికన్నా వాళ్ళే ఎక్కువ అనుకుంటావో, వాళ్ళకి నువ్వు ఎక్కువైపోతావు. మనం ఏం చేసినా, ఎలా ఉన్నా వాళ్ళు మనతోనే ఉంటారు కదా! తర్వాత చూసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఎవరికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా అది నీ మనసులో ఉండాలి కానీ, వాళ్ళకి చూపించకూడదు. నువ్వు నాకెక్కువ, నీతో ఉండాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇలాంటివన్నీ చెప్తే ఖచ్చితంగా బాధ పెడతారు. అలా చెప్పకుండా ఏ ఫీలింగ్ అయినా నీ మనసులో ఉంచుకొని జస్ట్ ఇష్టం ఉంది అని చెప్తే, ఆ ఇష్టంకి తగ్గట్టు చాలా బాగా చూసుకుంటారు. అది తెలుసుకో. తినే ఫుడ్ అయినా ఇష్టంతో ఎక్కువ తింటే దాని మీద విరక్తి కలుగుతుంది. ఎంత ఇష్టమున్నా లిమిట్‌లో తింటే అది రోజు తినాలనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి మీద ఇష్టం కూడా అంతే. ఒక మనిషి మీద ప్రేమ కూడా అంతే. నీకెంత ప్రేమున్నా కూడా లిమిట్‌లో ఉంటే రోజు ఆ ప్రేమ చూపిచ్చాలనిపిస్తూ ఉంటుంది. ఇష్టం ఉందని ఎక్కువ ప్రేమ చూపిస్తే తర్వాత చూపిచ్చడానికి ఏముండదు. తర్వాత ద్వేషం వస్తుంది. విరక్తొస్తుంది. తర్వాత నిన్నే బాధ పెడతా ఉంటారు. అర్థమైందా? మనకు ఫీలింగ్ ఉంటే సరిపోతుందా? వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి. వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని మనకి చెప్పాలి. వాళ్ళ ఇష్టం తగ్గట్టు మనం ఉండాలి. అప్పుడే ప్రతీది అర్థం చేసుకొని ఆనందంగా ఉండగలుగుతారు. అంతేకానీ నీ ఇష్టం నువ్వు ఎక్కువగా చూపిచ్చి తర్వాత నువ్వు కూడా చూపిచ్చాలి. నువ్వు కోరుకున్ నువ్వు కోరుకున్నట్టు ఉండాలి అంటే ఉండరు. వాళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళే మారతారు. అందుకే నువ్వు ఇష్టాన్ని చెప్పి నార్మల్‌గా ఉండు. ఇష్టాన్ని చెప్పి ఎక్కువ కేరింగు, ఎక్కువ ప్రేమ ఇలాంటివి పెట్టుకోకు. పెట్టుకుంటే బాధపడతావు. అర్థమవుతుందా? తను కూడా అలా ఉన్నాడు అంటే, ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడంటే చూపిచ్చు. తను ఎలా ఉన్నాడో, ఎంత బాగా చూపిస్తున్నాడో అంత బాగా చూపిచ్చు. అప్పుడు ఇద్దరు ఈక్వల్‌గా ఉంటే మీ జీవితం కూడా చాలా బాగుంటుంది. అంతే కానీ ఒకరు ఈక్వలు, ఒకరు ఎక్కువగా ఉంటే తక్కువగా ఎవరున్నారో వాళ్ళకి నువ్వు ఈ వాళ్ళకి నువ్వు ఎక్కువ అయిపోతావు. నువ్వు ఎక్కువ చూపిస్తే నువ్వు ఎక్కువైపోతావు. నిన్ను బాధ పెడతారు.